నెట్ పని చేయట్లేదు లావణ్య. లావణ్య అది బ్లూటూత్ పెట్టేశాను, బ్లూటూత్ ఆప్షన్ పెట్టింది. ఆప్షన్ క్లాస్ రైట్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. సో మనం కొన్ని డిస్కస్ చేసామండి. ఇప్పుడు డైరెక్టర్స్ మీటింగ్ అయింది. ఈ రైట్ ఇంటిగ్రేషన్ -1 to 3/2 x mod sin x modulus of x sin pi x modulus of x sin pi x dx. ఈ వాల్యూ ప్రూవ్ చేయమ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్? లెట్ us see. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ చెక్ చేసేటప్పుడు జనరల్ గా x బిలాంగ్స్ టు ఎక్కడ వరకు అండి? -1, 3/2. జనరల్ గా -1 నుంచి 1 వరకు ఒక కండిషన్, దీన్ని స్ప్లిట్ అప్ చేస్తున్నాం. -1, 1 1 to 3/2 స్ప్లిట్ అప్ చేస్తున్నాం. ఈ -1, 1 లో x బిలాంగ్స్ టు -1, 1 లో πx బిలాంగ్స్ టు ఏమవుతుంది అంటే ఓపెన్ ఇంటర్వల్ -π, π అవుతుంది. అంటే ఇక్కడ దీన్ని ఎట్లా మళ్ళీ స్ప్లిట్ అప్ చేయొచ్చు అంటే -π, 0 యూనియన్ 0 to π. ఎందుకంటే ఈ కండిషన్ లో x sin πx ఏమవుతుందండి? sin πx నెగిటివే, x నెగిటివే. సో కాబట్టి కంపల్సరిగా ఈ వాల్యూ ఏమైపోతుందండి? పాజిటివ్ అయిపోతుంది. ఇక్కడ x పాజిటివే, sin πx పాజిటివ్. కాబట్టి ఓవరాల్ గా ఈ స్ప్లిట్టింగ్ లో -1 to 1 x sin πx అనేది పాజిటివ్ అయిపోతుంది. అంటే ఇక్కడ సింపుల్ గా మనం ఏం రాస్తే సరిపోతుందండి? ఈ స్ప్లిట్టింగ్ అంతా కూడా మాడ్యులస్ ఆఫ్ x sin πx is equal to x sin πx where x belongs to -1, 1. Similarly, -x sin πx where x belongs to 1, 3/2. సో కాబట్టి ఎందుకు అంటే మీకు స్ప్లిట్టింగ్ అనేది ఇప్పుడు చెప్పాను. 1 to 3/2 x sin πx dx. ఇక్కడ ఏ ప్యాటర్న్ అండి? uv ప్యాటర్న్. ఇంటిగ్రేషన్ uv అంటే u ఇంటిగ్రేషన్ v మైనస్ u డాష్ ఇంటిగ్రేషన్ v ఇస్ ద ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఆల్జీబ్రాయిక్ పార్ట్ అనేది దిస్ ఈస్ టేకెన్ యాజ్ u, దిస్ ఈస్ టేకెన్ యాజ్ v. సో 1 by 1 దీని కండిషన్ చెక్ చేసుకోండి అమ్మా. సో దేర్ ఫోర్
ఇది ఎట్లాగో మనకి -1 నుంచి 1 అంటే 2 times of 0 to 1 x sin pi x dx -1 to 3/2 x sin pi x dx. So this is equal to 2 times of x sin pi x అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది u కదండి, అంటే x into cos pi x by pi between the limits 0 to 1 ఫస్ట్ ఈ టర్మ్ చేస్తున్నానండి, మైనస్ ఇంటిగ్రేషన్ 0 to 1 x డెరివేటివ్ 1 cos pi x by pi into dx మైనస్ ఈ కండిషన్ ఏమవుతుందండి అంటే x ఇంటూ సైన్ పై ఎక్స్ కి ఇది ఎట్లాగో యాస్టిజే కదండి, cos pi x by pi between the limits 0 to 1 minus 0 to 1 x కి డెరివేటివ్ 1 and cos pi x by pi dx అండి. ఇక్కడ ఏంటంటే 1 to 3/2 లిమిట్స్, అంటే ఈ లిమిట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూషన్ చేసుకోవటమే. సబ్స్టిట్యూషన్ చేస్తే ఎంత వస్తుందండి చూడండి ఇక్కడ, cos pi, సో దిస్ ఇజ్ ఈక్వల్ టు 2 times of 1 into cos pi అంటే -1 by pi, cos pi అంటే -1, సో -1 by pi, ఇంకా ఇక్కడ ఏమవుతుందండి cos 0 అంటే 0 అంటే ఎనీథింగ్ 0 అయిపోతుంది కాబట్టి -1 by pi. నెక్స్ట్ ఇక్కడ ఎట్లా అవుతుందండి, ఇది ఈ కండిషన్ ఏమవుతుందండి మనకి ఇక్కడ sin pi x, ఇదంతా కూడా మీరు సింప్లిఫికేషన్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఆన్సర్ రాసేస్తానండి. మళ్ళీ ఇదంతా సింప్లిఫికేషన్ మీకు తెలిసే కదా, లిమిట్ సబ్స్టిట్యూషన్, మళ్ళీ దీనికి ఒకసారి ఇంటిగ్రేషన్ చేసుకొని చేయాలి. సింప్లిఫికేషన్ మీరు చేయగలరు కదా, మరి టైం వేస్ట్ ఎందుకని. ఫైనల్ ఆన్సర్ ఈజ్ 3/pi plus 1/pi square, 3/pi plus 1/pi square. ఓకేనండి. ఇక్కడ -1 నుంచి 1 దాకా మాడ్యులేస్ ఆఫ్ x sin pi x అనేది x sin pi x ఎప్పుడు అవుతుంది అంటే -1 నుంచి 1 దాకా, ఎందుకంటే -1 నుంచి 0 and 0 to 1 అంటే ఇక్కడ x నెగిటివే sin x నెగిటివే కాబట్టి ఓవరాల్ గా పాజిటివ్ అయిపోతుంది. 0 to 1 లో x పాజిటివే sin pi x పాజిటివే కాబట్టి ఓవరాల్ అంటే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ అయిపోతుంది, ఇక్కడ పాజిటివ్ ఇంటూ పాజిటివ్, సో ఓవరాల్ గా ఇది కూడా పాజిటివ్ అయిపోతుందండి. సో దిస్ ఇస్ ద కండిషన్. సో కమింగ్ టు ద ఇది x sin pi x కండి, వేరేస్ ఈ కండిషన్ చూడండి 1 to 3/2 దగ్గర ఉన్నది అనుకోండి, x అనేది పాజిటివ్ అవుతుంది, sin pi x అనేది ఏమవుతుందంటే నెగిటివ్ అయిపోతుంది. సో పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఓవరాల్ గా నెగిటివ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనండి, సో అందుకని ఇక్కడ మైనస్ పెట్టాను. సతీష్ క్లారిటీ వచ్చిందా సతీష్? రైట్ అండి. 2 ఎలా వేసానా ఇక్కడ చూడండి, -1 to 1 కదా, ఇదేంటిది ఈవెన్ ఫంక్షన్ కదా, x ఇంటూ sin pi x, సో దిస్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ కి ఏమైపోతుందండి, ఇంటిగ్రేషన్ -1 to 1 f of x అంటే కాస్త ఏమవుతుంది 2 to 0, 2 times of 0 to 1 కదా, సో కాబట్టి ఈవెన్ ఫంక్షన్ కాబట్టి 2 times of 0 to 1 అవుతుంది. ఓకేనండి. నెగిటివ్ ఎలా వచ్చింది చెప్పే కదా బాబు, x పాజిటివ్ sin pi x అనేది నెగిటివ్ అవుతుంది సతీష్, ఎందుకంటే చూడమ్మా x బిలాంగ్స్ టు 1,3/2 బాబు, pi x బిలాంగ్స్ టు ఏమవుతుంది 5,3/2 బాబు. ఇప్పుడు sin pi x అంటే బిలాంగ్స్ టు అంటే పై నుంచి 3/2 అనేది ఏ క్వాడ్రంట్, అది pi x అనేది థర్డ్ క్వాడ్రంటే కదా, థర్డ్ క్వాడ్రంట్ లో sin pi x ఏమవుతుంది, sin θ ఏంటవుతుంది, sin θ నెగిటివే కదా బాబు. ఆల్రెడీ x అనేది ఆల్వేస్ పాజిటివ్, x పాజిటివ్ sin pi x నెగిటివ్, సో కాబట్టి x ఇంటూ sin pi x ఏమైపోతుంది నెగిటివ్ అయిపోతుంది. ఓకేనా సతీష్? రైట్. నెక్స్ట్ అండి, ద వాల్యూ ఆఫ్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to 1
pi r is equal to 1 to pi r is equal to 1 to n x plus r into sigma k is equal to 1 to n k is equal to 1 to n 1 by x plus k 1 by x plus k dx is equal to n into n factorial n into n factorial. ఇది కండిషన్. ఇది ఎట్లా ప్రూవ్ చేస్తాము అంటే ఆప్షన్స్ లో మనకి డైరెక్ట్ n into n ఫ్యాక్టోరియల్ n plus 1 into n ఫ్యాక్టోరియల్ అట్లా 4-5 రకాలు అడుగుతూ ఉంటాడు. n into n ఫ్యాక్టోరియల్ ఎట్లా ప్రూవ్ చేస్తాం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కండిషన్స్ ఏంటి, దీని సిగ్మా నోటేషన్స్ అప్లై చేయండి. అంటే పై r is equal to 1 to n x plus r అంటే r ప్లేస్ లో 1 r ప్లేస్ లో 2 r ప్లేస్ లో n తీసుకోవాలి. అంటే x plus 1 x plus 2 up to x plus n వరకు కన్సిడరేషన్ తీసుకోవాలి. అండ్ సిగ్మా k is equal to 1 to n అన్నప్పుడు 1 by x plus k అంటే k is equal to 1 నుంచి n దాకా తీసుకోండి. అంటే 1 by x plus 1 into x plus 2 so on x plus n. ఇది కండిషన్ కదా. సారీ సిగ్మా నోటేషన్స్ కదండి. ఇక్కడ సిగ్మా నోటేషన్ అంటే 1 by x plus 1 plus 1 by x plus 2 plus so on 1 by x plus n. ఇది సిగ్మా నోటేషన్, ఇది పై నోటేషన్. ఇప్పుడు ఈ టర్మ్ ని ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ తీసుకురండి అమ్మ. లెట్ x plus 1 into x plus 2 into so on x plus n x plus n. ఈ కండిషన్ ని మనం చెక్ చేయాలండి. లెట్ x is equal to 0 తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ లిమిట్స్ ఏంటి, x dx అంటే x ప్లేస్ లో 0 1 తీసుకోవాలి. x ప్లేస్ లో 0 తీసుకోండి. x ప్లేస్ లో 0 తీసుకుంటే 0 plus 1 అంటే 1 into 2 into so on n. This is equal to మీరు t అనుకున్నా పర్వాలేదు, ఇవన్నీ ప్రొడక్ట్ ఫార్మేట్ లో ఉన్నాయి కాబట్టి e పవర్ t అనుకున్నా పర్వాలేదు. అంటే లాగరిథం అప్లికేషన్ ఎలాగైనా తీసుకుంటాం కాబట్టి ఇది t తీసుకున్నా ఓకే, e పవర్ t తీసుకున్నా ఓకే. e పవర్ t తీసుకుంటే ఈజీగా వస్తుంది. సో 1 2 3 up to n is equal to e power t. This implies e power t is equal to 1 2 3 up to n అంటే n factorial అవుతుంది. ఇక్కడ t is equal to ఏమవుతుందంటే లాగరిథం ఆఫ్ n factorial. అంటే t వాల్యూ ఏమైపోయిందండి ఫైనల్ గా log n factorial. ఇది x is equal to 0 కండిషన్. ఇక x is equal to 1 తీసుకోండి. 1 plus 1 అంటే 2 3 so on n plus 1 is equal to e power t. This implies e power t is equal to n plus 1 factorial. T is equal to logarithm of n plus 1 factorial. అంటే లిమిట్స్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ రాసేసామండి. ఇక ఈ కండిషన్ తీసుకోండి. దిస్ ఈస్ టేకెన్ యాజ్ 1 అనుకుందాం. ఈ 1 ని డిఫరెన్షియేషన్ 1 ని అప్లై లాగరిథం ని అప్లై చేసాం అనుకోండి. లాగ్ అప్లై చేస్తే ఎంత వస్తుంది, లాగరిథం ఆఫ్ x plus 1 into x plus 2 into so on x plus n is equal to లాగరిథం ఆఫ్ e పవర్ బేస్ t అంటే t ఏ కదా. ఇప్పుడు log mn అంటే 1 by x plus 1 అంటే దీనికి log x plus 1 plus log x plus 2 so on log x plus n is equal to t. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేసేసాను. log x plus 1 కి డిఫరెన్షియేషన్ అంటే 1 by x plus 1. This is 1 by x plus 2 so on 1 by x plus n t ki into dx is equal to dt. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చూడండి అమ్మ. ఫస్ట్ కండిషన్ ఎలా మారిపోబోతుంది ఇక్కడ, ఇంటిగ్రేషన్
జీరో అంటే ఎక్స్ ప్లేస్ లో జీరో అన్నప్పుడు టీ వాల్యూ ఎంత వచ్చిందండి? లాగ్ ఎన్ ఫ్యాక్టోరియల్. ఎక్స్ ప్లేస్ లో 1 పెడితే ఇదంతా వచ్చిందండి లాగ్ ఎన్ ఫ్యాక్టోరియల్, n+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ కండిషన్ లో ఇప్పుడు ఏమంటున్నాడండి? లాగ్ ఒకటి లాగ్ ఎన్ ఫ్యాక్టోరియల్, ఇంకోటి లాగ్ n+1 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మన వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. చూడండి, పై ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎక్స్ ప్లస్ ఆర్ అంటే ఇదే కదా. ఈ టర్మ్ అంతా కూడా ఏమైపోతుంది అనుకున్నాం మనం? ఈ పవర్ కి. చూడండి, 1/x+k అంటే 1/x+1, 1/x+2, 1/x+n. ఈ టర్మ్ అంతా dx = dt కదా, అంటే ఈ పార్ట్ అంతా కూడా dt అయిపోతుంది. ఈ పవర్ t కి ఇంటిగ్రేషన్ ఏంటి? ఈ పవర్ t బిట్వీన్ ద లిమిట్స్ log n ఫ్యాక్టోరియల్ log n+1 ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ లాగరిథమ్ ఆఫ్ n+1 ఫ్యాక్టోరియల్ minus e power logarithm of n factorial. n+1 factorial minus n factorial అంటే this is equal to ఈ రెండిట్లో n factorial కామన్ చేసి n+1 minus 1 కాబట్టి n into n factorial. నోట్ చేయండి. ఓకే సతీష్. అదే ఇప్పుడు డైరెక్టర్స్ మీటింగ్ అయిందండి. ఈ కాలేజ్ రీఓపెనింగ్ 16th కదా, దానికి సంబంధించినటువంటి శానిటైజేషన్స్ అంతా కూడా చక్కగా తీసుకుంటున్నారు. అట్లాగే ఫేస్ మాస్క్ తీసుకుంటున్నాం. మీకు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారులేండి. పేరెంట్స్ 1 month వరకు రావటానికి లేదు. పేరెంట్స్ 1 month వరకు రావటానికి లేదు. సో కాబట్టి కంపల్సరీ మీవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అని మీకు ఇస్తానండి. సార్ మీకు ఇస్తారు, ఇబ్బంది లేదు. సార్ ఈ అకాడమిక్ ఇయర్ కి మీకు 3 కానీ 4 టైమ్స్ కానీ మెయిన్స్ జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి మీరు కంపల్సరీ దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోండి. తర్వాత రేపు ఎగ్జామినేషన్ అనేది మ్యాథమెటిక్స్ లో చాలా బాగా రావాలండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా more than 80 మార్క్స్ రావాలండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఫస్ట్ సెక్షన్ పిల్లలే. సో కాబట్టి మ్యాథ్స్ లో మార్కం మీకు చూడండి, అడ్వాన్స్ లెవెల్లో నేను చెప్తున్నానండి. మీకు చైనా బ్యాచ్ పేపర్లు డిస్కస్ చేస్తున్నాను, కొన్ని ప్రైవేట్ వర్క్ షీట్స్ రాస్తున్నాను. ఈవినింగ్ స్టడీ అవర్స్ లో కంప్లీట్ గా సింగేజ్ మెటీరియల్, ఎందుకంటే చైనా బ్యాచ్ లో ప్రోగ్రామ్ ఎట్లా అయితే జరుగుతుందో సేమ్ ప్యాటర్న్ మీకు అప్లై చేస్తున్నానండి. సో కాబట్టి మీరు వాటిని జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని సమ్స్ చేయాలండి. ఎందుకంటే మార్క్స్ ఈజ్ ఏ క్రైటీరియా. మార్క్స్ వస్తే మనకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటది. నేనేమో మాట్లాడటానికి ఇన్ కేసు మాట్లాడేసరికి మనకి ఇంకో సమ్ చెప్పుకోవచ్చు కదని ఉద్దేశంతో మనం మాట్లాడుతున్నాం. సో కాబట్టి మీరు మాత్రం కంపల్సరీగా ఈ వీకెండ్ ప్రతి ఒక్కరికి కూడా 80+ మార్క్స్ కనిపించాలండి మెయిన్స్ లో. అట్లాగే అడ్వాన్స్ లో 50% అబోవ్ రావాలి. కొంచెం దానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఓకేనండి, థ్యాంక్ యూ. రైట్, మీకు ఇప్పుడు ఫీజు అనేది శ్రీచక్ర భవన్ స్టూడెంట్స్ మీరు అంటే రూమ్ అలాట్మెంట్స్ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ కూడా కంప్లీట్ అయిపోయి, థర్డ్ ఫ్లోర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వస్తుంది రూమ్ అలాట్మెంట్స్. మీరు మీ పేరెంట్స్ ఒకసారి చెప్పండి. ఇన్ కేస్ 70,000 మీరు అమౌంట్ ఏదైతే అనుకుంటున్నారో కొంత రెడ్యూస్ అయినా సరే కట్టండి, పర్వాలేదు, నేను మాట్లాడతాను. ప్రెజెంట్ అయితే మాత్రం దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనండి. Right, coming to the next one, Andy. If s is equal integration -4 minus 5 e power x plus 5 whole square dx plus 3 times of 1/3 to 2/3 1/3 to 2/3 e power 9 into x minus 2/3 whole square dx value how much? ఈ వాల్యూ అంత a0 b1 ఎంతో ఇచ్చాడు.
ఈ కండిషన్ కి మనకు ఒక ప్రాపర్టీ ఉందండి. అంటే a కామా b f ఆఫ్ x dx ప్రాపర్టీని 0, 1 లో కన్వర్ట్ చేయాలి అంటే b మైనస్ a ఇంటూ 0 to 1 ఇక్కడ b f ఆఫ్ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఉంటుంది b మైనస్ a x ప్లస్ దీనికి నెగటివ్ సైన్ అంటే a మైనస్ b. అంటే ఏ టర్మ్ అయినా సరే మనం దేనిగా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే a కామా b ఉన్న కండిషన్ ని 0, 1 లిమిట్ లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. 0, 1 లిమిట్ లో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే దిస్ ఇస్ ద ఫార్ములా ఏంటంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ లో ఎక్స్ కోఎఫిషియంట్ సేమే ఉంటది ప్లస్ దీనికి నెగటివ్ సైన్ అంతే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ చూడండి అమ్మా. ఇంటిగ్రేషన్ -5 to -4 f of x dx is equal to b minus a అంటే -5 plus 4 అంటే -1 0 to 1 f of ఇక్కడ -1 ఉంది కాబట్టి -x అంటే ఇక్కడ e పవర్ లో రాసేసేయండి డైరెక్ట్ గా, లేదంటే e పవర్ -x దీనికి ఆపోజిట్ సైన్ అంటే +1 dx. అంటే దీని అర్థం ఏంటండి, మైనస్ అంటే మైనస్ ఇంటిగ్రేషన్ 0 to 1 f of x అంటే e పవర్ x plus 5 హోల్ స్క్వేర్ కాబట్టి ఆ ప్లేస్ లో డైరెక్ట్ గా e పవర్ x minus 1 హోల్ స్క్వేర్ అన్నా 1 minus x హోల్ స్క్వేర్ అన్నా ఒకటేనండి ఇంటూ dx. సో దిస్ ఇస్ ద కండిషన్ నెంబర్ 1. ఈ టర్మ్ నే మనం I1 అనుకుందాం. సో కమ్స్ టు ద సెకండ్ స్టెప్ I2 కండిషన్ చూడండి. I2 అంటే దాని అర్థం ఏంటండి, 1/3 to 2/3 e పవర్ f of x dx. అంటే దీని మీనింగ్ ఏమవుతుందండి, b మైనస్ a 2/3 మైనస్ 1/3 అంటే 1/3 ఇంటిగ్రేషన్ 0 to 1 f ఆఫ్ ఈ టర్మ్ కోఎఫిషియంట్ అంటే 1/3x దీనికి నెగటివ్ టర్మ్ అంటే -1/3 dx. అంటే దీని అర్థం ఏంటి అంటే 1/3 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to 1 e పవర్ 9 ఇంటూ x minus 1/3 హోల్ స్క్వేర్ అంటే x minus 1 హోల్ స్క్వేర్ బై 9 dx. ఎందుకంటే మన x minus 1 హోల్ స్క్వేర్ అయినా 1 minus x హోల్ స్క్వేర్ అన్నా ఒకటే, లేదంటే 1 minus x హోల్ స్క్వేర్ రూపంలోనే పెట్టుకోండి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటండి, I1 ప్లస్ 3I2 వాల్యూ అడిగాడు. I1 ప్లస్ 3I2 వాల్యూ అడిగాడండి. I1 ప్లస్ 3I2 అంటే సింప్లిఫికేషన్ చేయండి అమ్మా. I1 వాల్యూ ఎంత అండి, ఇది మైనస్ ఇంటిగ్రేషన్ 0 to 1 x minus 1 హోల్ స్క్వేర్ అన్నా 1 minus x హోల్ స్క్వేర్ అన్నా ఒకటేనండి ప్లస్ ఇంటిగ్రేషన్ ఇది 3 times of 1/3 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to 1 e పవర్ x minus 1 హోల్ స్క్వేర్ ఇంటూ dx అండి. దిస్ ఇస్ ద నేచర్. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మైనస్ ఇది ప్లస్ అంటే ఓవరాల్ గా క్యాన్సిల్ అయిపోతే దిస్ బికమ్స్ 0. నోట్ చేయండి అమ్మా. రైట్, నెక్స్ట్ అండి. ఓకే సతీష్, రాసేసారా సతీష్? పృథ్వీ ఫోటో తీసి పంపించండి అమ్మా. అన్న ప్రతి ఒక్కరికి కూడా 80+ రావాలండి మార్క్స్. తక్కువ పేపర్ డిఫికల్టీ ఉన్నా సరే ఎలా ఉన్నా సరే పేపర్ ఈజీగా ఉంటే 90+ రావాలి. ఆ విధంగా స్కోర్ చేయడానికి ట్రై చేయండి. 3 days డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎందుకు అంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి కంపేర్ టు ఇండెఫినెట్ కన్నా, అందుకే ఇక్కడ 3 days ఇవ్వడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. s is equal to ఇంటిగ్రేషన్ 1 to e square ln x by root x dx అండి. ln x by root x dx. ఈ వాల్యూ ఏమంటున్నాడు అంటే a s less than 2 times of e minus 1 by e, b s less than e minus 1 into e minus 1 into 2 plus 1 by root e, 2 plus 1 by root e, and the third one s is equal to integration 0 to 2 t into e power root t dt, and the fourth one is
3 less than s less than 5 అంటున్నాడండి. ఈ వాల్యూ ఇవి మనం చూడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీనికి డెరివేటివ్ కట్టండి. ఎందుకంటే మనకి మాక్సిమా మినిమా కండిషన్ రావాలంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ రావాలి అంటే ఈ ఫంక్షన్ కి డెరివేటివ్ కట్టాల్సిందే కదా. f of x is equal to ln x by root x అండి. సో దీనికి f dash x అంటే ఇది u by v మెథడ్ కాబట్టి root x into ln x కి డెరివేటివ్ 1 by x minus root x కి డెరివేటివ్ 1 by 2 root x into ln x divided by root x whole square అంటే x అండి. ఇక్కడ root x అంటే root x వస్తుంది అంటే 2 root x ఇంటూ ఇక్కడ ఏమవుతుందండి 2 minus ln x is equal to 0 అంటే f dash x is equal to 0 చేసినప్పుడే కదా మనకి మాక్సిమం మినిమం పార్ట్ అనేది తెలుస్తుంది. అంటే ln x is equal to ln x అంటే దాని అర్థం log x to the base is equal to 2 అని అర్థం. అంటే x is equal to e square అని అర్థం. x is equal to e square దగ్గర మనం చెక్ చేయాలండి. అంటే f dash x ఎక్కడ గ్రేటర్ దాన్ 0 అవుతుంది అట అంటే 2 minus ln x గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అంటే f dash x గ్రేటర్ దాన్ 0 అంటే 2 minus ln x గ్రేటర్ దాన్ 0 కండిషన్. అంటే ln x లెస్ దాన్ 2 అన్నమాట. అంటే x లెస్ దాన్ e స్క్వేర్ కండిషన్ లో. అలాగే ఎక్కడ లెస్ దాన్ 0 అవుతుంది అట f dash x లెస్ దాన్ 0 అంటే x గ్రేటర్ దాన్ e స్క్వేర్ దగ్గర 0 అవుతుంది. అంటే మనం ఈ కర్వ్ గాని డ్రా చేసినట్లయితే సింపుల్ గా మనకి ఒకటి x ప్లేస్ లో 1 గాని సబ్స్టిట్యూషన్ చేస్తే log 1 0 అండ్ x is equal to e స్క్వేర్ దగ్గర మాక్సిమం వస్తుంది ఇంక్రీజింగ్ అవుతుంది తర్వాత డిక్రీజింగ్ అవుతుంది 0 ని టచ్ అయ్యేది అంటే 0 నుంచి ఇట్లా ఉంటది అన్నమాట. ఈ కరువు రాకపోయినా పర్వాలా మనకి బేసిక్ ఏంటంటే ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఇంక్రీజ్ అనేది మనకు తెలిస్తే చాలు. అంటే f of x is increases ఎక్కడ ఇంక్రీజెస్ అవుతుందండి అంటే మనకి కంపల్సరీగా x belongs to 0, e స్క్వేర్. x అనేది 0, e స్క్వేర్ లో ఇంక్రీజింగ్. అట్లాగే f of x is decreasing between x belongs to e square to infinity కదా. ఇది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అండి. ఇప్పుడు మనకి ఇంక్రీజింగ్ అంటే మాక్సిమం వాల్యూ e స్క్వేరే కదా. అంటే s is equal to integration 1 to e square ln x into root x less than capital M into b minus a. capital M అంటే గ్లోబల్ మాక్సిమం. గ్లోబల్ మాక్సిమం అంటే ఇక్కడ ఎంత వస్తుందండి? గ్లోబల్ మాక్సిమం అంటే capital M is equal to ln e square by ఎందుకంటే x is equal to e square దగ్గర కదా ln e square by root e square. ln e square అంటే 2 అండి. అంటే capital is equal to 2 by e అవుతుంది కదా. సో therefore 1 to e square ln x by x root x is less than capital M అంటే 2 by e b minus a. b అంటే e square ఇది 1 సో e square minus 1. సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుందండి? దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 times of e square by e అంటే e minus 1 by e అన్నమాట. 2 times of e minus 1 by e. 2s less than 2 times of e minus 1 by e ఇది ఒక కండిషన్. సో ద నెక్స్ట్ కండిషన్ దీన్ని కూడా మళ్ళీ స్ప్లిట్ అప్ చేయొచ్చు. అంటే x is equal to e దగ్గర ఒకటి మళ్ళీ e స్క్వేర్ దాకా ఒకటి స్ప్లిట్ అప్ చేసుకుంటే s is equal to స్ప్లిట్ అప్ చేయండి అమ్మా 1 to e ln x by root x plus e to e square ln x by root x. సో ఇప్పుడు ఇక్కడ ఏంటండి విచ్ ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ M ఇంటూ ఇక్కడ క్యాపిటల్ M అంటే x ప్లేస్ లో e స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటండి? x ప్లేస్ లో ఇక్కడ e కదా మాక్సిమం పార్ట్ అంటే e కదా. ln e అంటే 1 by root e ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే e minus 1 అంతే కదండి. తర్వాత ఇక్కడ ఏంటండి ln e స్క్వేర్ అంటే 2 by root e 2 by e ఇంటూ ఇక్కడ ఎంత వస్తుందండి 2 by e ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే e స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ e స్క్వేర్ మైనస్ అంటే e స్క్వేర్ మైనస్ e కదా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ e స్క్వేర్ మైనస్ e. ని కామన్ తీస్తే e పోతుంది e minus 1. ఇక్కడ e minus 1 ని కామన్ తీసేయచ్చు కాబట్టి
e minus 1 into 1 by root e plus 2 అన్నమాట. అంటే e minus 1 into 2 plus 1 by root e కూడా ఉంటుంది. నోట్ చేయండి అమ్మా. అన్న పృథ్వీ ఫోటో తీసి వాట్సాప్ చేయమ్మా. H1. ఓకే రైట్. లాస్ట్ బట్ వన్ స్టెప్ హరి. అంటే 1 నుంచి అంటే ఈ కండిషన్ అన్నాడు అంటే 2 కండిషన్ గా బ్రేకప్ చేస్తాను. ఈ దగ్గర కూడా బ్రేకప్ చేశాను. 1 నుంచి e టు e స్క్వేర్. 1 నుంచి e కి ఏదైనా సరే మన కవిరోధం ఏంటి లెస్ దాన్ m ఇంటూ b మైనస్ a కదా. ఇక్కడ e స్క్వేర్ లేదు, e ఉంది కాబట్టి ln e బై రూట్ e. ln e అంటే 1 కదా, 1 బై రూట్ e అనేది క్యాపిటల్ m అవుద్దమ్మా. ఇంటూ b మైనస్ a అంటే e మైనస్ 1 ప్లస్ ఇక్కడ e స్క్వేర్ బై e. ఇక్కడ మాక్సిమం వాల్యూ అంటే e స్క్వేరే కదా, అంటే e స్క్వేర్ ln e స్క్వేర్ అంటే బై రూట్ e స్క్వేర్ అంటే 2 బై e ఇంటూ b మైనస్ a e స్క్వేర్ మైనస్ e. ఇక్కడ e ఇంటూ e మైనస్ 1 అవుతుంది కాబట్టి e మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ e క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 ప్లస్ 1 బై రూట్ e. ఓకేనా హరి? హరి రైట్. సిడి చెక్ చేయాలమ్మా. ఓకే రైట్ రైట్ చెక్ చేయాలమ్మా. ఇప్పుడు సిడి చెక్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడండి, సిడి అంటే మామూలు దీనికి వాల్యూస్ కట్టేసేయండి అమ్మా. ln x is equal to t అంటే x is equal to e పవర్ t అంటే dx is equal to e పవర్ t dt అవుతుంది. ఇప్పుడు రూట్ ఎక్స్ కి డెరివేటివ్ ఏమో అంటే dx is equal to e పవర్ t dt కాబట్టి దీన్ని చెక్ చేసుకోండి. ఇక్కడ రూట్ ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ వాల్యూస్ వేసేసుకోండి. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ కూడా వేసేసుకోవాలిగా. అంటే x is equal to 1 అంటే t వాల్యూ log 1 0, x is equal to e స్క్వేర్ అంటే t వాల్యూ ln e స్క్వేర్ అంటే 2 వాల్యూ అయిపోతుంది. అంటే s is equal to ఇంటిగ్రేషన్ 0 to 2 ln x అంటే t బై రూట్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటండి రూట్ e పవర్ t ఇంటూ dx అంటే దాని అర్థం ఏంటండి e పవర్ t ఇంటూ dt. సో దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ 0 to 2 t ఇంటూ ఇది ఈ రూట్ e పవర్ t కదా లేదా e పవర్ t బై 2 dt. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కట్టేసేయండి. అంటే రూట్ et అన్న 0 to 2 t ఇంటూ రూట్ e పవర్ t అన్నా లేదా e పవర్ t బై 2 అన్నా ఒకటే. అంటే ఈ ఆప్షన్ రైట్. నెక్స్ట్ కండిషన్ చూడండి. దీన్ని ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయండి అమ్మా. యూవి మెథడ్, ఆల్జీబ్రాయిక్ మెథడ్ ub అంటే u అంటే t ఇంటూ e పవర్ t బై 2. t బై 2 కి డెరివేటివ్ అంటే e పవర్ t బై 2 ఇంటూ 1 బై 1 బై 2 అంటే 2 పైకి వెళ్ళిపోతుంది. బిట్వీన్ ద లిమిట్స్ 0 to 2 మైనస్ 0 to 2 0 to 2 t కి డెరివేటివ్ 1 ఇంటూ e పవర్ t బై 2 ఇంటూ 2 dt. సో దేర్ ఫోర్ ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. t ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 2s are 4 4 ఇంటూ e 4e మైనస్ 0 అంటే e పవర్ 0 అంటే 1 అంటే ఇక్కడ ఎలాగా 0 అయిపోతుంది. 4e మైనస్ 0 మైనస్ ఇక్కడ ఏమవుతుందండి 2 టైమ్స్ ఆఫ్ e పవర్ t బై 2 ఇంటూ 1 బై 2 అంటే 2 బిట్వీన్ ద లిమిట్స్ 0 to 2. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకోండి అమ్మా. t బై 2 అంటే 1 అండి. అంటే దేర్ ఫోర్ 4e మైనస్ 2 2s are 4 కదండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందండి 4e ప్లస్ 4 ఇంటూ e పవర్ 0. 4e క్యాన్సిల్ అవుతుంది. 4e పవర్ 0 అంటే 4 అంటే అప్పుడు ఏమవుతుందండి 3 లెస్ దాన్ s లెస్ దాన్ 5. ఇది ఒక కండిషన్. నోట్ చేయండి అమ్మా. ఓకేనండి. ఫస్ట్ ఆప్షన్ ఆల్రెడీ చెక్ చేస్తా కదండి ఫస్ట్ లోనే అయిపోయింది కదమ్మా. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్
రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఐ అంటున్నాడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఐ, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఐ వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 2010 integration of 0 to 1 x power 1004 into 1 minus x whole to the power of 1004 dx divided by integration 0 to 1 x power 1004 into 1 minus x power 2010 whole to the power of 1004 into dx. ఈ కండిషన్ తాలూకా వాల్యూ ఎంత? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఐ. ఈ వాల్యూకి క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడండి. ఇది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తున్నామో చూడండి. ఈ ప్రీవియస్ మోడల్ లాంటిది కాదండి. ఇక్కడ చూడండి, చెక్ చేయండి. ఇక్కడేమో ఈ రెండింటికి రిలేషన్ పట్టుకు రావాలి. ప్రొవైడెడ్ ఇక్కడ x పవర్ 2000 i2 దీన్ని కన్సిడర్ చేయండి. దిస్ ఇస్ టేకెన్ యాస్ సమ్ i1 by i2 అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ i2 కన్సిడర్ చేయండి. ఇంటిగ్రేషన్ 0 to 1 x పవర్ 1004 into 1 minus x power 2010 whole to the power of 1004 dx. ఇప్పుడు ఈ టెర్మినాలజీలో ఈ x పవర్ లో మనకి చూడండి x పవర్ 1004 ఉన్నది అంటే ఇది ఖచ్చితంగా ఈ వాల్యూ ఇంటూ dx అనేది మారిపోవాలి. అంటే దీని x పవర్ n-1 కదా జనరల్ గా. అంటే ఖచ్చితంగా ఏ టర్మ్ t అనుకోవాలంటే x పవర్ n t అనుకోవాలి. x పవర్ n అంటే ఇక్కడ 1004 ఉంది కాబట్టి మనం దేనిని t అనుకోవాలంటే x పవర్ 2005 t అనుకోండి. సారీ 1005 ని t అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుందండి? 1005 ఇంటూ x పవర్ 1004 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. అంటే ఇక్కడ మనకి టెర్మినాలజీ ప్రకారంగా ఏమైందండి? x పవర్ 1004 dx ఈజ్ ఈక్వల్ టు dt బై 1005 అవుతుందండి. అంటే ఈ టర్మ్. అట్లాగే మనకి లిమిట్స్ కూడా అంతే కదండి. x 0 లిమిట్, x 1 లిమిట్. x ప్లేస్ లో 0 అంటే t0, x ప్లేస్ లో 1 అంటే t1 అండి. అంటే ఇది t0 t1 అయిపోయింది. అంటే లిమిట్స్ కూడా మారట్లా. 0 to 1 ఈ టెర్మినల్ అంటే ఇక్కడ ఏమవుతుందండి? 1 మైనస్ ఈ టర్మ్ అంటే t స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1004 ఇంటూ dt బై 1005. ఇప్పుడు 1 మైనస్ t ఫార్మేట్ అప్లై చేస్తాం అనుకోండి. అంటే 1 by 1005 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to 1 1 మైనస్ t అంటే దాని అర్థం ఏంటంటే 1 మైనస్ t హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1004 ఇంటూ dt. అంటే 1 by 1005 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to 1 దీని ఎక్స్పాన్షన్ చేసుకోండి అమ్మా. 1 మైనస్ ఆఫ్ 1 ప్లస్ t స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటండి? 2t మైనస్ t స్క్వేర్. అంటే 2t మైనస్ t స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 100 అంటే 1004 అంటే ఈ 2 టెర్మినాలజీలో t కామన్ తీయచ్చు. అంటే t పవర్ 1004 ఇంటూ t మైనస్ 2 మైనస్ t హోల్ టు ద పవర్ ఆఫ్ 1004. అంటే ఈ టెర్మినాలజీ ప్రకారం ఎట్లా కామన్ తీస్తున్నాను అంటే t పవర్ 1004 మైనస్ 2 minus t whole to the power of 1004 into dt. ఇది కండిషన్. మళ్ళీ ఎప్పుడైనా 2 టెర్మినాలజీ ఉన్నది అంటే మనం ఖచ్చితంగా ఈ t టెర్మినాలజీని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 2z లో కన్వర్ట్ చేస్తాం. అంటే లెట్ t is equal to 2z అండి. t is equal to 2z అంటే dt is equal to 2 times of dz. లిమిట్స్ కూడా మారిపోతాయి కదండి. లిమిట్స్ ఏమవుతాయండి? ఇక్కడ t0 t1 అన్నప్పుడు z లిమిట్స్ ఏమవుతాయండి? 0 దగ్గర 0a,
1 దగ్గర 1/2 అవుతుంది లిమిట్స్. సో దేర్ ఫోర్ దిస్ ఇజ్ ఈక్వల్ టు 1/1005 ఇంటూ 02 ఆఫ్ టీ అంటే దాని అర్థం ఏంటండి ఇక్కడ టీ పవర్ 1004 అంటే 2 పవర్ 1004 ఇంటూ జెడ్ పవర్ 1004 ఇంటూ 2 మైనస్ 2z కాబట్టి 2 ఇక్కడ ఒక 2 మైనస్ 2z కదా అంటే 2 ను కామన్ తీస్తే 2 పవర్ 1004 ఇంటూ 1 మైనస్ z హోల్ టు ద పవర్ ఆఫ్ 1004 ఇంటూ dt అంటే 2 ఇంటూ dz. ఇక్కడ ఉన్నటువంటి 2 అనేది 0 టు 1/2 కదా ఇక్కడకి పంపించేస్తే 1 గా మారిపోతుంది. ఇక్కడ 2 పవర్ 1004 2 పవర్ 1004 అంటే 2 పవర్ 2008/1005 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to 1. ఎందుకంటే ఇక్కడ 2 కాస్త ఇక్కడ పంపించేస్తాం కాబట్టి 0 to 1 z ఇక్కడ అలాగా z అనేది డమ్మీ వేరియబుల్ కాబట్టి t పవర్ 1004 ఇంటూ 1 మైనస్ t హోల్ టు ద పవర్ ఆఫ్ 1004 dt. అబ్జర్వేషన్ చేయండి లేదంటే z ఎక్సెల్ లోనైనా రాసుకోండి. ఫస్ట్ ఇది ఎక్సెల్ లో ఉంది కాబట్టి ఎక్సెల్ లో రాసుకోండి ఎందుకంటే డమ్మీ వేరియబుల్ కాబట్టి. x పవర్ 1004 1 మైనస్ x హోల్ టు ద పవర్ ఆఫ్ 1004 0 to x అంటే ఈ టర్మ్ నే కదా మనం i1 అనుకున్నాం. therefore this is equal to 2 power 2008 i1 by 1005. ఇదంతా కూడా దేనికండి i2 కి. మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటండి i1 by i2 ఇక్కడ 2 పవర్ 2010 ఇంటూ కదా 2 పవర్ 2010 ఇంటూ i1 by i2 అంటే 2 పవర్ 2010 ఇంటూ ఈ టర్మే కదండి i1 అంటే i1 by i2 ప్లేస్ లో ఏం రాయొచ్చండి 2 పవర్ 2008/1005 అంటే 1005 అవుతుంది కదండి ఇంటూ i1 క్యాన్సిల్ అయిపోతుంది అంటే 1005 ఇంటూ 2 స్క్వేరే కదండి 2 పవర్ 8 2 స్క్వేర్ పోతే 2 స్క్వేర్ అంటే 4020. దీనికి సమ్ ఆఫ్ డిజిట్స్ is equal to 6. నోట్ చేయండి అమ్మా. సెకండ్ స్టెప్ సార్ సెకండ్ స్టెప్ అమ్మా ఈ స్టెప్ అమ్మా ఇక్కడ ఎందుకంటే 10 x to the power of 1004 ఉంది ఇక్కడ x to the power of 2010 ఉంది అంటే ఇక్కడ x dx టెర్మినాలజీలో రావాలి అంటే చెప్పాను x పవర్ n మైనస్ 1 అంటే n ఇంటూ టైమ్స్ ఉండాలి కాబట్టి నేనేం చెప్పానండి x పవర్ 1005 ని t అనుకున్నాను. పృథ్వీ ఓకేనా బాబు? పృథ్వీ ఒక ఫోటో తీసి పంపించమ్మా. సెకండ్ స్టెప్ లో ట్రాన్స్ఫర్మేషన్ చేసాం బాబు. 2z is equal to t అనేది ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పాం అది 2 మైనస్ z కదండి ఇక్కడ కావాలి 2 మైనస్ t కదా 2 మైనస్ t రావాలి అంటే మనకి అన్ని 1 మైనస్ z లో రావాలి అంటే మస్ట్ గా ఏం చేసుకోవాలి ఇక్కడ z అనుకోవాలి t is equal to 2z అనుకోవాలి సతీష్. t is equal to 2z అనుకుంటేనే ఆ రెండిట్లో కామన్ తీయగలం. ఓకేనా బాబు? థ్యాంక్ యూ. రైట్ అండి. అట్లాగే ప్రీవియస్ ఐఐడి క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేద్దామండి. నోట్ చేసి రైట్ ఇది రాస్తారండి నానా మీరు జాగ్రత్తగా ఎందుకంటే ఇందులో చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ అయిపోతున్నాయండి. అవి మరి డిస్కస్ చేయట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోతున్నాయి కాబట్టి ఓకేనండి. రైట్ నోట్ చేస్తా. థర్డ్ స్టెప్ అనేది దీని నుంచి కామన్ తీసాం అంతే. ఇప్పుడు ఈ టర్మ్ అంతా dt by 1005 అండి. ఈ టర్మ్ అంతా కూడా dt by 1005
1 మైనస్ ఇది ఎక్స్ పవర్ 1005 హోల్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1004. ఓకేనా బాబు? తర్వాత ఇది ఏ మైనస్ ఎక్స్ ప్రాపర్టీ. డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో మనం చెప్పిన ఆ స్టాండర్డ్ ప్రాపర్టీసే మనం అప్లై చేసుకుంటూ వెళ్ళాలండి. కాకపోతే నానా మీరు ప్రీవియస్ ఐఐటి నానా మీరు ప్రతిరోజు నేను ప్రతిసారి చెప్పక్కర్లేదు మీకు. మీరు వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఒకటి పీడిఎఫ్ నోట్స్ అండ్ తర్వాత మన క్లాస్ మెటీరియల్, మన ఐకాన్ మెటీరియల్ అలాగే ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ ఇది ఏ సిలబస్ అయితే ఉంటుందో ఆ సిలబస్ కి తరోగా రివిజన్ చేయాలి. అది మస్ట్ గా. మీకు ఆల్రెడీ నోట్స్ మీ క్లాస్ రూమ్ లో చెప్పినటువంటి నోట్స్ కూడా మీకు రన్నింగ్ నోట్స్ కూడా. సో ఇవన్నీ కూడా మీరు తరోగా చేయాలండి కంపల్సరిగా. ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ అనేది అట్లీస్ట్ లాస్ట్ 5 ఇయర్స్ ని టాపిక్ వైజ్ గా ఎక్కడా కూడా విడిచిపెట్టద్దు, చాలా అవసరం. ఓకేనండి? ఇవి మస్ట్ గా మనం కంప్లీట్ చేసుకోవాలండి. ఓకేనండి? ఆ విధంగా మనం కొంచెం చేస్తే మనకి హెల్ప్ అవుతాయండి. ఒకసారి ఈ రోజంతా రివైజ్ చేయండి. రైట్ అండి. రైట్ ద నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్, ప్రతి ఒక్కరికి కూడా 85+ రావాలండి మార్క్స్ చెప్తున్నాను. 1/2 to 1 to R. The set of all real numbers be positive non-constant differentiable functions. F is a differentiable functions. F dash of 2x is less than 2 times of f of x, and f of 1/2 is equal to 1. F of 1/2 is equal to 1. Then the value of 1/2 to 1 f of x dx. 1/2 to 1 f of x dx lies the interval. అంటే ఏ ఇంటర్వల్ లో ఉంటది అన్నది క్వశ్చన్ అన్నమాట. ఏ ఇంటర్వల్ లో ఉంటది అనేది క్వశ్చన్. ఇది ఎట్లా చేస్తున్నామో ఒకసారి చూడండి అమ్మా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? f is a differentiable function provided f dash of 2x less than f of 2x అంటున్నాడండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికని ఇప్పుడు చూడండి. ఈ టైప్ ఆఫ్ సమ్స్ లో మనకి ఖచ్చితంగా అంటే మనం 2e⁻x అన్న అంటే e⁻x లో కన్వర్ట్ చేసుకునేటట్లుగా చేయాలండి. ఎందుకు అంటే ఆ ఆప్షన్స్ అన్ని కూడా ఈ నోటేషన్స్ లో ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా ఈ నోటేషన్ లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 2x ఉంది, x ఉంది కాబట్టి e⁻−2x తో డివైడ్ చేయండి. f dash of 2x is less than 2 times of f of x into e⁻−2x. ఈ టర్మ్ ఇక్కడ తీసుకొచ్చేస్తే e⁻−2x into f dash of 2x minus 2f of x into e⁻−2x less than 0. ఈ రెండింటికి డెరివేటివ్ జనరల్ గా చూడండి. e⁻−2x into f of 2x తీసుకున్నాం అనుకోండి. దీనికి డెరివేటివ్ ఏమవుతుంది చెప్పగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డెరివేటివ్ e⁻−2x f అంటే uv, f of 2x డెరివేటివ్ f2x, తర్వాత ప్లస్ f of 2x ఇంటూ e⁻−2x డెరివేటివ్ e⁻−2x ఇంటూ -2. అంటే ఈ రెండు ఫంక్షన్స్ గా రాయొచ్చు కాబట్టి d/dx ఆఫ్ e⁻−2x ఇంటూ f of 2x గా రాస్తాం. ఇది లెస్ దాన్ 0. అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది ఏంటా ఫంక్షన్ అవుతుందండి. ఇక్కడ ఏంటి ఫంక్షన్? ఈ ఫంక్షన్ నే మనం g of x అనుకుందాం. e⁻−2x into f of 2x is decreasing function. అండ్ f of 1/2 అనేది కూడా 1 ఇచ్చాడు. మనం లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే x belongs to 1/2, 1 కి లిమిట్స్ తీసుకోండి.
ఇప్పుడు అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, ఎక్స్ లెస్ దాన్ మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ 1/2 కండిషన్ తీసుకున్నాం. ఎందుకంటే ఇంక్రీజింగ్ పార్ట్ తీసుకోవాలి కాబట్టి మనం ఏదైనా ఒక అంటే ఎక్స్ అనేది 1/2 కన్నా ఎక్కువ 1 కన్నా తక్కువ కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 1/2 తీసుకుంటే g ఆఫ్ x అనేది డిక్రీజింగ్ కాబట్టి ఈ గ్రేటర్ దాన్ సింబల్ కాస్త లెస్ దాన్ సింబల్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, g ఆఫ్ x అంటే దాని మీనింగ్ ఏంటి, ఇదే కదండి, e పవర్ మైనస్ 2x ఇంటూ f ఆఫ్ 2x ఈజ్ లెస్ దాన్ e పవర్ మైనస్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అంటే e పవర్ మైనస్ 1 ఇంటూ f ఆఫ్ 2 ఇంటూ 1/2 అంటే f ఆఫ్ 1. f ఆఫ్ 2x ఏ కదండి, f ఆఫ్ 2x అంటే అర్థం ఏంటండి, 2 ఇంటూ 1/2 అంటే f ఆఫ్ 1. ఇప్పుడు మనం f ఆఫ్ 1 క్యాలిక్యులేషన్ చేయాలి. f ఆఫ్ 1 ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామండి, చూడండి f ఆఫ్ 1 కూడా 0 ఇచ్చాడండి వాడు మనకి f ఆఫ్ 1 కూడా f ఆఫ్ 1 ఎంత ఇచ్చాడు, 1/2 ఇచ్చాడండి. ఇది f ఆఫ్ 1/2 అవుతుందా, f ఆఫ్ g ఆఫ్ x is equal to 2 ఇంటూ ఇప్పుడు ఎంత అండి సబ్స్టిట్యూషన్ చేస్తాం మనం, e పవర్ మైనస్ 2x f ఆఫ్ 2x ఇంటూ ఈ g ఆఫ్ అండి, ఆఫ్ సబ్స్టిట్యూషన్ చేస్తే f ఆఫ్ 1 కదండి వచ్చింది. f ఆఫ్ 1 అంటే 1/2 అండి, తప్పిచ్చాడు వాడు. f ఆఫ్ 1 అనేది f ఆఫ్ 1/2 అవుతుందా, ఇది 1/2 అవుతుందండి. అంటే f ఆఫ్ 1/2 అనేది 1 అయిపోయిందండి. అంటే f ఆఫ్ 2x ఈజ్ లెస్ దాన్ e పవర్ మైనస్ 1 ఇంటూ e పవర్ 2x అండి. అంటే ఇక్కడ f ఆఫ్ x ఇంటూ e పవర్ x గా తీసుకున్నామా, f ఆఫ్ x ఇంటూ e పవర్ x గా తీసుకోండి, అప్పుడు సరిపోతుందిగా. e పవర్ మైనస్ 2x ఇంటూ f ఆఫ్ x గా తీసుకోవాలి, అప్పుడు సరిపోతుందండి. e పవర్ మైనస్ 2x ఇంటూ f ఆఫ్ x అంటే f ఆఫ్ x అంటే f ఆఫ్ ఆఫ్, f ఆఫ్ ఆఫ్ అంటే మనకు ఆల్రెడీ f ఆఫ్ ఆఫ్ వాల్యూ 1 ఇచ్చాడు. అంటే f ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ 1 ఇంటూ e పవర్ 2x ఇటు వచ్చేస్తుంది కాబట్టి e పవర్ 2x మైనస్ 1. సో f ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ e పవర్ 2x మైనస్ 1 వచ్చిందండి. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1/2 నుంచి 1 దాకా కదండి, 1/2 to 1 f ఆఫ్ x ఈజ్ లెస్ దాన్ 1/2 to 1 e పవర్ 2x మైనస్ 1 dx. ఇది ఆల్రెడీ గ్రేటర్ దాన్ 0. ఎందుకు గ్రేటర్ దాన్ 0 అంటే అది f ఆఫ్ x మన టెర్మినాలజీ మనం 1/2 నుంచి 1 to రియల్ నెంబర్స్ కాబట్టి అది 1 గ్రేటర్ దాన్ 0 అంటాం. సో కాబట్టి దీనికి డెరివేటివ్ ఏమైపోయిందండి, e పవర్ 2x మైనస్ 1/2 బిట్వీన్ ద లిమిట్స్ 1/2, 1 అంటే e పవర్ 2 మైనస్ 1 అంటే e పవర్ మైనస్ 1 అంటే e పవర్ మైనస్ 1, e పవర్ 0 అంటే 1 అంటే e మైనస్ 1/2. అంటే దేర్ ఫోర్ ఈ పార్ట్ ఎంత వచ్చేసిందని మనకి ఇక్కడ 1/2 లెస్ దాన్ f ఆఫ్ x లెస్ దాన్, అదే మనకు కావాల్సినటువంటి ఇంటర్వల్. దేర్ ఫోర్ 0 లెస్ దాన్ 1/2 to 1 f ఆఫ్ x dx ఈజ్ లెస్ దాన్ e మైనస్ 1/2. దేర్ ఫోర్ దీని తాలూకా ఇంటర్వల్ కదా కావాలి, I బిలాంగ్స్ టు 0, e మైనస్ 1/2. నోట్ చేయండి అమ్మా. f ఆఫ్ 2x కాదమ్మా, f ఆఫ్ x అది. ఓకేనండి. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి.
నెక్స్ట్ previous IIT questions అండి. Right, coming to the next one. If f dash x is equal to, if f dash of x is equal to 192x cube by 192x cube by 2 plus sin power 4 pi x 2 power 4 sin power 4x for all x belongs to real numbers, and f of 1 by 2 is equal to 0 if the condition is m less than 1 by 2 comma 1 to f of x dx less than or equal to m. F of x dx less than or equal to capital M. Small m less than or equal to 1 by 2 to 1 f of x dx less than or equal to capital M. Then the possible values of small m and capital M. Small m anta capital M anta అనేది చెప్తున్నారండి. ఇప్పుడు దీనికి ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము అంటే ఒకసారి చూడండి అమ్మా. ఇప్పుడు f of 1 by 2 is equal to 0 కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ f డాష్ x యొక్క రేంజ్ చూడండి. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అండి మనకి ఏ క్యాలిక్యులేషన్ చేయాలంటే 1 by 2 నుంచి 1 దాకా అండి. అంటే x బిలాంగ్స్ టు 1 by 2 కామా 1 అన్నప్పుడు ఇక్కడ sin పవర్ పై x కాబట్టి పై x బిలాంగ్స్ టు ఏమవుతుందండి పై by 2 కామా పై అండి. అంటే sin పై x అంటే మాక్సిమం వాల్యూ ఏమవుతుందండి 0 గానీ లేదా 1 గానే పాసిబిలిటీ అవుతుంది. మినిమమ్ మాక్సిమం వాల్యూ ఎందుకంటే sin పవర్ పై x కాబట్టి. సో మినిమమ్ మాక్సిమం వాల్యూ అనేది either 0 or 1 పాసిబిలిటీ అవుతుంది. సో కాబట్టి దీనికి మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి 192x క్యూబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 192x క్యూబ్ 192x క్యూబ్ బై 2 ప్లస్ ఇక్కడ మాక్సిమం ఉంటే కదా డినామినేటర్ లో మాక్సిమం అయితే ఓవరాల్ గా మినిమం అవుతుంది. కాబట్టి డినామినేటర్ లో మాక్సిమం ఎప్పుడు అవుతుందంటే sin పై x 1 అవ్వాల్సిందే. అంటే ఈజ్ నథింగ్ బట్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 192x క్యూబ్ by 2 plus sin power 4 pi x which is less than or equal to 192x cube by 2 plus sin power pi x minimum value తీసుకుంటే కదా ఓవరాల్ గా మాక్సిమం అయ్యేది. అంటే దిస్ ఈజ్ 2 అంటే 3 టేబుల్ తో పోతే 364 జార్ 296 జార్. అంటే దీని మీనింగ్ ఏమైపోయిందండి 64x క్యూబ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ టెర్మినాలజీ f డాష్ x అండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 96x క్యూబ్ అండి. ఇప్పుడు ముందుగా మనం f ఆఫ్ x యొక్క కండిషన్ అడుగుతున్నాడు. అంటే f డాష్ x కండిషన్ కాదండి 1/2 నుంచి 1 దాకా f ఆఫ్ x యొక్క కండిషన్ అండి. అంటే దీన్ని ఎలా రాస్తున్నాము అంటే అన్ని వైపులా 1/2 తో దీన్ని 1/2 నుంచి x వరకు తీసుకోండి. f డాష్ x ఉంది మనకి fx కావాలి కాబట్టి ఇంటిగ్రేషన్ 1/2 to x 64x cube less than or equal to 1/2 to x f dash x dx less than or equal to 1/2 to x 96x cube dx. ఇది కదా కండిషన్. ఇప్పుడు దీనికి మనం చూడండి దీనికి ఇప్పుడు f dash x డెరివేటివ్ అంటే f ఆఫ్ x వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ వాల్యూ ఇక్కడ దీనికి మామూలుగా ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. ఇక్కడ 64 ఇంటూ దీని అర్థం ఏంటండి 64x పవర్ 4/4 బిట్వీన్ ద లిమిట్స్ 1/2 to x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఏమైపోతుందండి ఇప్పుడు f ఆఫ్ x అవుతుంది. ఎందుకంటే దీనికి ఇంటిగ్రేషన్ ఏంటి f ఆఫ్ x కదా. f ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 96 ఇంటూ x క్యూబ్ అంటే x పవర్ 4/4 బిట్వీన్ ద లిమిట్స్ 1/2 to x. అంటే ఇక్కడ ఏమవుతుందండి 424 జార్ అయినా 4 2 జార్ 8 16 4 4 జార్ కదండి. అంటే ఇది 16 జార్
అంటే ఇక్కడ ఏమైపోయిందండి 16x⁴ మైనస్ x ప్లస్ లో 1/2 సబ్స్టిట్యూషన్ చేస్తే 1/16 ఇంటూ 116 అంటే -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24x⁴ మైనస్ x ప్లస్ లో 1/2 సబ్స్టిట్యూషన్ చేస్తే 24 ఇంటూ 1/16 8 2s are 8 3s are అంటే -3/2. కానీ మనకి ఇప్పుడు అడిగిన కవి హృదయం ఏంటి 1/2 to 1 మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ అడిగాడు. అంటే ఇప్పుడు మళ్ళీ లిమిట్స్ మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఇంటిగ్రేషన్ 1/2 to 1 16x⁴ - 1 dx which is less than or equal to 1/2 to 1 f of x dx less than or equal to 1/2 to 1 24x⁴ - 3/2 dx కదా. ఇప్పుడు దీనికి సింప్లిఫికేషన్ చేయడం ఈజీయే కదండి. ఇప్పుడు లిమిట్స్ వచ్చేస్తుంది కదండి. దేర్ఫోర్ ఫైనల్ కన్క్లూజన్ ఆ వాల్యూ చెప్పండి అమ్మా. స్మాల్ m ఎంత వచ్చింది? m ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడే కదా 16 ఇంటూ x⁴5/5 మైనస్ x బిట్వీన్ ద లిమిట్స్ 1/2 to 1 ఈ వాల్యూ ఎంతనే చెప్పేయండి అమ్మా. చెప్పగలరు కదా. అట్లాగే క్యాపిటల్ M అంటే 24 ఇంటూ x⁴5/5 మైనస్ 3x/2 బిట్వీన్ ద లిమిట్స్ 1/2, 1 అని స్మాల్ m చెప్పండి, క్యాపిటల్ M చెప్పండి. అప్పర్ లిమిట్ xy. ఎందుకు xy తీసుకున్నా? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకు x? బాబు నీ పేరు చెప్పలేదు. మార్క్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలమ్మా. మార్క్స్ అనేది ఇంపార్టెంటే కదా నాన్న. మరి పేరెంట్స్ అడుగుతారు కదా మార్క్స్ తక్కువ వస్తే. బాబు నీ పేరు TOUFIG అట. ఏంటో పేరు అది పలకలేకపోతున్నాను నేను. పాపం నీ గురించి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. TOUGH దాన్ని ఎలా పలుకుతారో ఒకసారి తెలియదు నాకు. రైట్. సో కాబట్టి నువ్వు కొంచెం వర్కౌట్ చేయాలి నాన్న బాబు. టఫ్. ఓకే సరే టైం వేస్ట్ చేయదు నాది. అంటే మార్క్స్ ఎందుకంటే మనం కంపల్సరీగా అవసరమే. మనకు ఒక పారామీటర్ ఉండాలి కదా. ఏదైనా ఒక పారామీటర్ ఉండాలి కదా. మన స్టూడెంట్ కి పారామీటర్ ఏంటి? మార్క్సే ఆబ్వియస్లీ. కంపారిజన్ అనేది కంపల్సరీగా మనం డెవలప్ అవ్వాలి అంటే కంపారిజన్ ఉండాలండి. మనకన్నా బాగా ఉన్న వాళ్ళు చూస్తేనే మనం చేయాలి. లేదు మనం సాటిస్ఫై అవ్వాలనుకో మనకన్నా కింద వాళ్ళు చూసి చేయాలి. ఇది కొటేషన్ కాదు. అర్థమవుతుందా బాబు? అప్పర్ లిమిట్. నువ్వు కావాలంటే నాకు పర్సనల్ గా ఫోన్ చేయనైనా నీకు కౌన్సిలింగ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఎందుకంటే మిగతా క్లాస్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు నాకు. ఎక్కడికి వచ్చాం? అప్పర్ లిమిట్ కదా. ఇక్కడ f'(x) ఉంది కానీ మనకి f ఆఫ్ x కావాలి కదా. అందుకనే ఇక్కడ x వరకు తీసుకున్నాను. మనకి f ఆఫ్ x కావాలంటే ఈ లిమిట్స్ లో రాలేదు కదా. ఓన్లీ 1/2, 1 f'(x) తీసుకుంటే రాదు అది. అంటే బౌండరీ సమ్ అంటే ఏబీలు ఫిక్స్డ్ వాల్యూ అయిపోయాయి కాబట్టి మనకి f ఆఫ్ x రాదు. అందుకని x తీసుకున్నాను లిమిట్. ఇక్కడ అప్పర్ లిమిట్ ఎందుకు x తీసుకున్నాను? వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకు అంటే మనకి f ఆఫ్ x కావాలి, అందుకోసమని. తర్వాత అప్పుడు 1/2 to 1 తీసుకోవాలి. ఇక్కడే 1/2 to 1 తీసుకోవచ్చు కదంటే అప్పుడు f'(x) యొక్క ఫంక్షన్ వస్తుంది, అంతేగాని f ఆఫ్ x ఫంక్షన్ రాదు. ఓకేనండి. థ్యాంక్ యూ. రైట్, నోట్ చేయండి అమ్మా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. See this. For a belongs to R, limit n tends to infinity, 1 power a plus 2 power a plus so on, n power a divided by n plus 1 whole to the power of a minus 1 into na plus 1 plus na plus 2 so on na plus n. This can be written as 1/60 అయితే a వాల్యూ ఎంత?
దెన్ ఫైండ్ ఏ వాల్యూ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అక్కడ ఏ విధంగా మార్పు చెందుతుందో చెక్ చేయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 2 3 వేరియేషన్ అంటే r పవర్ ఏ కదా. అంటే సిగ్మా r is equal to 1 to n r పవర్ ఏ అయిపోయింది. ఇక్కడ n పవర్ ఏ మైనస్ 1 కామన్ తీసాను అనుకోండి. n పవర్ ఏ మైనస్ 1 కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై n హోల్ టు ద పవర్ ఆఫ్ ఏ మైనస్ 1. ఇక్కడ కూడా NA అన్నిటిలో కాన్స్టెంట్ ఉంది. అంటే 1 2 3 అది వేరియేషన్ అవుతోంది కాబట్టి మనం ఏంటి కామన్ తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ. అంటే NAని ఇక్కడ కామన్ తీసేస్తే ప్రతి టర్మ్ లో కూడా NA గాని కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై NA ప్లస్ 1 ప్లస్ 2 బై NA ప్లస్ సో ఆన్ కదండి. r బై NA రావాలి. r బై NA కాబట్టి r బై NA లేదంటే ఇక్కడ ఏ ప్లేస్ లోనే ఉంచేద్దాం. a ప్లస్ 1 బై n a ప్లస్ 2 బై n ప్లస్ సో ఆన్. అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఈ n పవర్ a ఎట్లాగో కాన్స్టెంట్ గా అక్కడ పై పంపించేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఇది ఏమైపోయిందండి, పవర్ లో n వచ్చేస్తుంది. n ఇంటూ లిమిట్ r is equal to 1 to n r by n whole to the power of a డివైడెడ్ బై ఇక్కడ కూడా ఏమైపోయిందండి, ఇక్కడ ఇది లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1 ప్లస్ 1 బై n టైమ్స్ అనేది 0 అయిపోతుంది. 1 పవర్ ఎనీథింగ్ అంటే 1. ఇక్కడ ఏమొచ్చేస్తుందండి, ఇక్కడ సిగ్మా నోటేషన్ అప్లై చేశాను. ఇక్కడ ఒక NA ఉంది కదా, NA ఉంది. ఏ టెర్మినాలజీ అక్కడ పెట్టుకున్నాం కాబట్టి r is equal to 1 to n అంటే a ప్లస్ r బై n. అంటే ఇది మనం జాగ్రత్తగా మనం సిగ్మా నోటేషన్ లో కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆ సిగ్మా నోటేషన్ కన్వర్షన్ మనకి చాలా అక్కడ మనం ప్లేస్ మేజర్ రోల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అవుతుంది చెప్పండి. సిగ్మా r is equal to 1 to n అని పెడతాం కదండి, అది రాసుకోవటమే. సిగ్మా అంటే 0 to 1 అనేది పెట్టుకోవాలి. r బై n అనేది x గా కన్వర్ట్ చేసుకుంటాము. అలాగే 1 బై n కాస్త dx గా మారుతుంది. 1 బై n అనేది దేనిగా మారుతుందండి, dx గా మారుతుంది. అదే రాయండి అమ్మ అప్పుడు. therefore ఇంటిగ్రేషన్ 0 to 1 r బై n అంటే x పవర్ a డివైడెడ్ బై 0 to n ఇది ఎంత అవుతుందండి, a ప్లస్ x అంతే కదండి. a ప్లస్ x dx, a ప్లస్ x dx. సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేసేసుకోండి అమ్మా. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి, ఇక్కడ x పవర్ a కి ఇంటిగ్రేషన్ ఏంటి, x పవర్ a. దీన్ని సింప్లిఫికేషన్ చేయగలరు కదండి. సింప్లిఫికేషన్ చేస్తే ఈ వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చాడండి, మనకి అంటే 2/120 ఇచ్చాడండి. ఈ వాల్యూ అనేది మనకి 1/60 కదా. 1/60 అంటే 1/60 అంటే 2/120 అనుకోండి. అంటే ఈ పార్ట్ 2 చేసుకోండి, ఈ పార్ట్ 120కి ఈక్వల్ చేసుకోండి. సమ్ దెన్ ఎండ్స్ ద మ్యాటర్. అప్పుడు అది ఏమైపోతుందండి ఇది. therefore this is equal to ఫైనల్ గా సింప్లిఫికేషన్ చేస్తే 2/2a plus 1 into a plus 1 వస్తుందండి. 2a plus 1 into a plus 1 is equal to 2/120. సింప్లిఫికేషన్ చేస్తే a వాల్యూ 7 గాని మైనస్ 17/2 గాని అవుతుంది. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ అండి. ఓకే బాబు. రైట్ అండి. try this. in is equal to నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను సింగిల్ సమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది
రైట్. I is equal to integration 0 to pi by 2 root sin x dx, and j is equal to integration 0 to pi by 4 root tan x dx. ఇక్కడ ఏంటంటే అప్లై చేయాలంటే ఫస్ట్ కండిషన్ I greater than pi by 3, సెకండ్ వన్ ఏమంటున్నాడు అంటే I less than pi root pi by 3 by 2, I less than pi root pi by 3 root 2, and the third condition I greater than j greater than pi by 6, and fourth condition j less than pi power 3 by 2 by 12. ఇవి ఆప్షన్స్ అడుగుతున్నాడు. మనకి ఇవన్నీ కూడా x belongs to 0, pi by 2 అంటే x belongs to 0, pi by 2 అంటే sin x less than tan x ఏ కదా. sin x less than tan x ఈ కండిషన్ లో. ఇప్పుడు కంపల్సరీగా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే 0 to pi by 2 కండిషన్ అని ఇచ్చాడు కాబట్టి అంటే 0 less than x less than pi by 2 కదా. అంటే కంపల్సరీ ఇక్కడ 2x by pi అనేది less than 1 అయిపోతుంది కదా. 2x by pi అంటే దీని అర్థం ఏంటి, 0 less than x less than pi by 2 అన్నప్పుడు 2x by pi less than 1 అండి. less than 1 అప్పుడు 1 కన్నా ఈ sin x ఎక్కువగా ఉంటుంది దీని అర్థం. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. 2x by pi less than sin x, ఆల్రెడీ sin x కన్నా less than x, sin x less than x. ఇప్పుడు స్క్వేర్ రూట్ అప్లై చేసేసుకోండి. స్క్వేర్ రూట్ 2x by pi less than square root of sin x is less than square root x. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలండి, 0 to pi అంటే root 2 by pi 0 to pi by 2 root x dx less than 0 to pi by 2 root sin x dx less than 0 to pi by 2 root x dx. అంటే రూట్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇక్కడ దాని అర్థమే 0 to pi by 4 అండి. ఇది ఇక్కడ రూట్ ఎక్స్ కి డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఏంటి అంటే root 2 by root 2 pi, రూట్ ఎక్స్ కి డెరివేటివ్ x to the power of 3 by 2 by 3, ఎందుకంటే by 3 by 2 అంటే 2 by 3 అయిపోతుంది. బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi by 2 less than ఇంటిగ్రేషన్ 0 to pi by 2 root sin x dx less than, ఇక్కడ కూడా అంతే కదండి, x పవర్ 3 by 2 by 2 by 3 బిట్వీన్ ద లిమిట్స్ 0 to pi by 4. ఇప్పుడు చెక్ చేస్తే ఎంత వచ్చిందండి అంటే 2 root 2 by 3 root pi ఇంటూ x to the power of 3 by 2 అంటే మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను a పవర్ 3 by 2 అంటే దాని అర్థం a రూట్ a అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి, pi by 2 ఇంటూ రూట్ pi by 2 less than integration 0 to pi by 2 root sin x dx less than 2 by 3 into pi by 4 into root pi by root 4. అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఎంత అవుతుందండి, రూట్ 2 రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, రూట్ పై క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దీని అర్థం ఎంత వచ్చిందండి, సారీ రూట్ పై క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి pi by 3 less than ఇంటిగ్రేషన్ 0 to pi by 2 root sin x dx less than pi by 12. అంటే pi by 3 కి pi by 12 కి pi by 3 కన్నా i ఎక్కువ, దీనిని i అని రాసుకోండి. pi by 3 less than i less than pi root pi by 12. అంటే pi by 3 కన్నా ఎక్కువ, pi root pi కన్నా 3 root 2 కన్నా తక్కువ. సిమిలర్లీ మీరు చేయగలరు కదా, మళ్ళీ సేమ్ సినారియో సేమ్ ప్యాటర్న్ నే మీరు 0 less than x less than pi by 4 కూడా చేయొచ్చండి. సేమ్ సినారియో సిమిలర్లీ కాకపోతే ఇక్కడ 0 less than x less than pi by 4 తీసుకున్నప్పుడు 4x by pi గ్రేటర్ దాన్ 1 కాబట్టి
4x by pi greater than tan x greater than x గా కన్సిడర్ చేయాలి. 4x by pi greater than tan x greater than x గా కన్సిడర్ చేస్తే ఫైనల్ గా వచ్చేది ఏంటంటే pi root pi by 12 is less than j less than pi by 6. ఇది కండిషన్. ఓకేనండి. చాలా టైం అయిపోయింది. రైట్.